గైస్ మీలో ఎవరైనా టెక్ క్యాంప్లో జాయిన్ అవ్వదనుకుంటే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్తో ఈ వీడియో ఉంటుంది గైస్. ప్రిమిసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్తో ఈ వీడియో తీస్తున్నాను. చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక జాయిన్ అయ్యే వాళ్ళు దీంట్లో షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. గైస్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికైనా మీకు ఈ ఛానల్ యూజ్ అవ్వచ్చు. మన ఛానల్లో ఫుడ్ రిలేటివ్ వీడియోస్ అండ్ టెక్ కంపెనీస్ గురించి ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి, ప్రిమిసెస్ ఎలా ఉంటుంది, అన్నీ ఉంటాయి గైస్. సో ఇది వచ్చేసి బెంగళూరు లొకేషన్లో ఉన్న టెక్ మహీంద్రా అనమాట. సో దీని గురించి వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. ప్రజెంట్ నేను బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టెక్ మహీంద్రా మెయిన్ ఆఫీస్కి వచ్చాను. చాలా బాగుంటుంది ఈ ఆఫీసు, మొత్తం గ్రీనరీ అద్భుతంగా ఉంటుంది. ఎటు చూసినా చెట్లే. చెప్పాలంటే ఫారెస్ట్లో ఒక టెక్ పార్క్ ఉంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇంకొక ఆఫీస్ వచ్చేసి RMZ ఎకో వరల్డ్ బెల్లందూర్ దగ్గర ఉంటుంది. అది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అందులో చాలా తక్కువ సిట్టింగ్ ఉంటుంది, ప్లస్ అదేంటంటే క్లయింట్ స్పెసిఫిక్ అనమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్గా చాలా పెద్ద ఆఫీసు, మెయిన్ ఆఫీస్ ఇదే బెంగళూరులో. మనకు అన్ని ఫెసిలిటీస్ ఈ ఆఫీస్లోనే ఉంటాయి గైస్. మనకి ప్లే గ్రౌండ్స్ కానీ నుంచి జిమ్ దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడే ఉంటుంది. అండ్ ఈ కనిపించేది వచ్చేసి మెయిన్ టవర్ అనమాట. ఇది రీసెంట్గా కట్టిన టవరు, చాలా బాగుంటుంది. ఇది రీసెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఇది ఉండేది కాదు. ఇది సత్యం కంప్యూటర్స్ని టేక్ ఓవర్ చేశారు కాబట్టి కొన్ని ఆ టైంలో ఉన్న బిల్డింగ్స్ కూడా ఉంటాయి అనమాట. అవి కొంచెం ఓల్డ్గా ఉంటాయి లోపల కూడా. అండ్ ఇదైతే కనుక చాలా బాగుంటుంది. ఇది న్యూ టవర్, ఇది చాలా బాగుంటుంది. అండ్ అటు సైడ్ కూడా టవర్ 6 ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇప్పుడు ప్లే గ్రౌండ్ దగ్గర ఎగ్జాక్ట్గా దాని పక్కనే ఈ మర్రి చెట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది మర్రి చెట్టు. దిస్ ఈజ్ వెరీ నైస్ యాక్చువల్లీ. బనియన్ మీకు ఉంటుంది ఇక్కడ మొత్తం ఈ ట్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది మోర్ దాన్ 100 years అనమాట ఈ ట్రీకి. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మీకు వర్షం పడినప్పుడు అయితే ఈ ప్లేస్ ఉంటుంది, అసలు అదిరిపోయింది. అంటే మనకు ఒక రిసార్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట, అంత బాగుంటుంది ఏరియా. ఎక్కడైనా సరే ఈ మీరు చూసారంటే కనుక 100 years ఉంది కదా బనియన్టీ, 100 years ప్లస్ ఓల్డ్, ఎప్పుడుదో. చాలా బాగుంటుంది ఇది. నాకైతే ఒక్కొక్కసారి ఇక్కడ హ్యాపీగా ఒక ఉయ్యాలు వేసుకొని రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. ఎప్పుడన్నా మనకు వర్క్ స్ట్రెస్ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఎప్పుడన్నా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ప్రశాంతంగా గాలి వస్తుంది, ఓపెన్గా ఉంటుంది. మొత్తం ఏరియా అంతా చాలా ఓపెన్గా ఉంటుంది. పక్కన ప్లే గ్రౌండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. ప్రశాంతంగా చాలామంది ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయితే మనకు ఫుల్ క్రౌడ్ ఉంటారన్నమాట ఇక్కడ. పీస్ఫుల్గానే ఉంటుంది. నిజంగా క్లైమేట్ అయితే కనుక చాలా బాగుంటుంది. 100 years అంటే మామూలు విషయం కదా, చాలా బాగుంటుంది ఏరియా. అండ్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇక్కడ. అండ్ ఈవెన్ జిమ్ కూడా ఉంటుంది, ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ దగ్గరలో ఎవరన్నా టెక్ మహీంద్రా దగ్గరలో పీజీలో ఉన్న వాళ్ళు కానీ హౌసెస్ దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా జిమ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మెయిన్గా అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా ఉంటాయి, అందులో టెక్ఎం ఎలా ఉంటుంది, టెక్ఎంలో ఎవరైనా జాయిన్ అయితే కనుక వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏదో నా సైడ్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి చేస్తాను. మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, సపరేట్గా ఇండోర్ గేమ్స్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వాలీబాల్ గ్రౌండ్, ఇక్కడే మనకి క్రికెట్ కూడా ఉంటుంది అనమాట. ఆ సైడ్ బస్సెస్ అయ్యి ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. కొంతమందికి క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్. కొంతమందికి ఏంటంటే టెక్ఎం సైడ్ నుంచే బస్సెస్ ఉంటాయి అనమాట. సో మనం ఏ ఏరియా ఏంటనేది ముందే వాళ్ళకి చెప్తే కనుక మనకి ఆ బస్ నెంబర్ ఇస్తారు. సో దాని త్రూ వెళ్ళొచ్చు అనమాట. మనం అన్ని కంపెనీస్లో ఇంత క్లారిటీగా వీడియో తీయలేము, ఎందుకంటే కొన్ని కంపెనీస్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రిమిసెస్లో కెమెరాని అవాయిడ్ చేయాలన్నమాట. ఈవెన్ ఈ కంపెనీలో కూడా ఉన్నాయి. నేను అన్నీ ప్రాపర్గా తీయలేకపోతున్నాను, బట్ ఎంతవరకు అయితే తీయగలను అంతవరకు తీసి మీకు చూపిస్తున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి ఇండోర్ గేమ్స్. ఎగ్జాక్ట్ టైమింగ్ మనకైతే ఐడియా లేదు. నేను వచ్చేసి ఇప్పుడు 6 o'clock వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు, కొంచెం ఊరికే టైంపాస్గా వస్తారనమాట. అండ్ ఇక్కడ పూల్ టేబుల్స్ కూడా ఉన్నాయి, బట్ ప్రాపర్గా ఇవి యూజ్ చేయట్లేదు అనుకుంటా. సో దాని మీద ఇట్లా కప్పేసి ఉంచారు, బట్ చాలా ఉన్నాయి చూడటానికి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి ఇన్ని ఉంటాం. సో ఇది కూడా మనం కావాలంటే కనుక కింద వాళ్ళకి చెప్పి ఆడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జిమ్ ఏరియా అనమాట. సో జిమ్కి రిలేటెడ్గా ఇక్కడ మనకి మనం ఏదైనా వాష్రూమ్స్ కానీ లేదంటే డ్రెస్ చేంజింగ్ మొత్తం దాన్ని ఏమంటారు, మన బ్యాగ్స్ కానీ అవి సెక్యూర్గా పెట్టుకోవడానికి మొత్తం అవన్నీ అక్కడ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి జిమ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల మోస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్ మొత్తం ఇక్కడ అరేంజ్ చేసే ఉంటాయి. ఆల్సో ఒక ట్రైనర్ కూడా ఉంటాడు మనకి. మార్నింగ్ మేబీ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అవైలబిలిటీ ఉంటారనమాట ట్రైనర్. ఇన్ కేస్ ఎవరైనా ట్రైనర్ రిక్వైర్డ్ ఉంటే కనుక వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అయితే చాలా బాగుంది జిమ్ అయితే కనుక, చాలా బాగుంది. నేను ఆఫ్టర్ సో మెనీ డేస్ లైక్ నియర్లీ ఒక
2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆల్సో మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. పీస్ఫుల్గా మీరు మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ ఫెసిలిటీస్ గైస్, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా ఉంటాయి. జిమ్ టైమింగ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ టైమింగ్స్ కానీ, లైక్ డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. ప్రాపర్గా ఇవి ఫాలో అవ్వాల్సిందే. యాక్చువల్గా చెప్పాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం అనమాట. ఎందుకంటే నా ఆఫీస్కి హౌస్కి చాలా లాంగ్. బట్ నియర్ బై ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే పీజీస్ ఉంటాయి కదా, అండ్ నియర్ బై హౌసెస్ ఉన్నా సరే ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చెప్పాను కదా ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ అని చెప్పి, ఈ బస్సెస్ ఉంటాయి. ఏసీ బస్సెస్ అయితే ఉండవు, నార్మల్ బస్సెసే ఉంటాయి అనమాట. బట్ మనకి చెప్పాలంటే బెంగళూరులో ఏసీతో అంత పని ఉండదు. సో ఈవెన్ క్యాబ్స్ కూడా ఉంటాయి ఫెసిలిటీస్. మనకి ప్రాజెక్ట్ బేసిస్ మీద క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది గైస్ ఓవరాల్గా. ఇది వచ్చేసి క్యాఫ్టేరియా గైస్. సో ఇది టవర్స్ 8లో ఉన్న కెఫ్టేరియా. మనకి టవర్ 6లో కూడా ఒక కెఫ్టేరియా ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ కూడా మనకి రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఈ కెఫ్టేరియా అయితే కనుక కొంచెం పెద్దదని చెప్పుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఈవినింగ్ స్నాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ మోస్ట్లీ ఆంధ్ర స్టైల్ ఉంటాయి అనమాట. ఎందుకంటే జనరల్గా చెప్పాలంటే ఆంధ్ర స్టైల్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సేల్స్ ఎక్కువ ఆంధ్ర స్టైల్ నడుస్తాయి అనమాట. సో నార్త్ కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ చెప్పాలంటే ఆంధ్ర అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను బజ్జీ తీసుకున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట బజ్జీ ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఒక జ్యూస్ కూడా. బజ్జీ అయితే కనుక అసలు చాలా చండాలంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఆల్రెడీ ఎప్పుడో వేయించినట్లున్నారు. జస్ట్ హీట్ చేసి ఓవెన్లో ఇచ్చారనమాట. అస్సలు బాగాలేదు బజ్జీ. నేను జస్ట్ కొంచెం తిని వదిలేసాను అంతే. సో ఈ ప్రొమోగ్రనేట్ జ్యూస్ తీసుకున్నాను. ఇదైతే కనుక బాగుంది. ఇది ఇలా ఇచ్చేసాను అనమాట. మీకు మంచిగా అన్ని రకాలు ఉంటాయి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ డ్రింక్స్ కూడా అన్నీ లైక్ హెల్త్ రిలేటెడ్ డ్రింక్స్ కూడా ఉంటాయి. ఏబీసీ జ్యూస్ అని, లెమన్ గ్రాస్ అని చెప్పి అవి కూడా ఉంటాయి. సో అలాంటివి మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్గా తినేసిన తర్వాత నేను నా క్యాబిన్కి వచ్చేసాను. సో ఇక్కడ క్యూబికల్స్గా ఉంటుంది అనమాట. ఇది నా క్యూబికల్. ఇక్కడ మనకి వీనెట్ ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ల్యాండ్ లైన్. సో అండ్ ఓవరాల్గా అయితే లుక్ ఇట్లా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి ఓల్డ్ అనమాట. మనకి న్యూ ఆఫీసెస్ కూడా ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి. ఇవి వచ్చేసి ఓల్డ్ ఆఫీస్ లైక్ సత్యం కంప్యూటర్స్ టైంలో అనమాట ఇది. బట్ స్టిల్ బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ గ్రీనరీ చెట్లు ఉంటాయి కాబట్టి ఆ పక్షుల సౌండ్తో మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా కొంచెం సేపు అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా అది గైస్, టెక్ఎంలో మీకు ఇన్ కేస్ ఆఫర్ వస్తే కనుక కంపల్సరీ జాయిన్ అవ్వండి. చాలా బాగుంటుంది టెక్ఎం. జాబ్ సెక్యూర్ కూడా ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. మెయిన్గా ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఎవరైనా ఫ్రెషర్గా జాయిన్ అయ్యే వాళ్ళు కానీ, ఎక్స్పీరియన్స్ వాళ్ళు జాయిన్ అవుతున్నా కానీ వాళ్ళకు ఒక హెల్ప్ అవుతుంది. ప్రిమిసెస్ ఎలా ఉంటుంది, టెక్ఎం ఎలా ఉంటుంది అని చెప్పడానికి తీసాను అనమాట ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబీఎం గురించి వీడియో తీస్తాను, బెంగళూరు లొకేషన్. డెఫినెట్గా ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ దయచేసి మన ఛానల్ కొత్త ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడానికి వాళ్ళకి చాలా ప్లస్ అయ్యిద్ది అనమాట. సో ప్లీజ్ డెఫినెట్గా మీరు లైక్ చేయండి. ఆల్సో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే రీసెంట్గా ఛానల్ పెట్టా కాబట్టి ఎంతో కొంత నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోస్ తీయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 by 1 ప్రతి వీడియో వస్తుంది. బెంగళూరులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నేను ట్రై చేస్తాను. ఉంటా మరి. థ్యాంక్ యూ.